గత ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల ప్రజలకు సముచితంగా రేషన్ అందలేదని మంత్రి దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకుని రేషన్ పంపిణీ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతి అర్హుడికి నిత్యావసరాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రేషన్ డీలర్లు పూర్తి బాధ్యతతో పనిచేయాలని, ఎవరి వల్లడైనా గోల్మాల్ జరిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ రేషన్ సరుకులు వారికి సక్రమంగా అందించే విషయంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలకు చేరువ కాలేనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎక్కడ ఒక చోట ఆ వ్యాన్ ని పెట్టి అది 1-2 గంటలు ఉంచి అప్పుడు ఎవరైనా వచ్చి తీసుకుంటే సరే, లేకపోతే అక్కడి నుంచి మళ్లీ తీసుకునే అవకాశం లేనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎక్కడా కూడా సరుకులు సక్రమంగా అందాయనేటువంటి మాట లేదు. ఆ వ్యాన్ ఎక్కడైనా సరే ఇబ్బంది పడి ఓ పక్కన పడేస్తే మళ్లీ సరుకులు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు వచ్చినప్పుడే తీసుకోవాలి, ముసలి ముతక కూడా అక్కడికి వచ్చి తీసుకోవాలి. ఇలాంటి దుర్భర పరిస్థితులు మనం చూసిన తర్వాత అందరం కూడా ఏకగ్రీవంగా ఒకే ఒక్క మాట చేయటం, మళ్లీ ఈ రేషన్ షాపుల్ని పునరుద్ధరించాలనేటువంటి మాటని కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా ఒకే మాటగా చెప్పారు. ప్రజా ప్రతినిధులు చెప్పారు, ప్రజలు చెప్పారు, నాయకులు చెప్పారు, అందరూ చెప్పిన దరిమిలా ఇవాళ అద్భుతంగా జూన్ 1వ తారీఖున ఈ కార్యక్రమాన్ని మనం పునఃప్రారంభించుకుంటున్నాం అనేటువంటి మాటను మీ అందరికీ మనవి చేస్తున్నాను. 15 రోజుల పాటు ఈ షాపులు మీకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా సరే ఇవాళ తీసుకోలేకపోతే మరుసటి రోజు తీసుకోవడానికి, ఆ మరుసటి రోజు కూడా కుదరకపోతే ఇంకొక రోజు తీసుకోవడానికి, మీ ఖాళీ సమయాల్లో వెళ్లి తీసుకోవడానికి రమారమి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నడుపుతాం. దాంతో పాటు మరో ముఖ్యమైనటువంటి అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవాళ ప్రతిపక్షం రకరకాల అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు. ఎండియూలు అద్భుతంగా నడిచి దాన్ని కాదన్నారనేటువంటి మాట.